అందరికీ నమస్కారం. మనం ఈరోజు భగవద్గీత నుంచి మనం ఎలా మన లైఫ్లో అప్లై చేయాలో నేర్చుకుందామా? మనసు బాగాలేనప్పుడు సొల్యూషన్ కోసం లైఫ్ ఎలా సాగించాలి అని మనకు కృష్ణుడు తన పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా భగవద్గీత చెప్పాడు. దానిలో నుంచే మనము ఏమి నేర్చుకుంటే శాంతిగా ఉంటామో తెలుసుకుందామా? 1. ఎంత పెద్ద సమస్య వచ్చినా మనసు స్థిరంగా ఉంచేవాడే నిజమైన విజేత. నీకు జరిగేదాన్ని మొత్తం నీవు కంట్రోల్ చేయలేవు, కానీ నీ ప్రతిక్రియ మాత్రం నీ చేతిలోనే ఉంది. దీనికి పూర్తిగా అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఎవరో కోపంగా మాట్లాడితే మనం కూడా కోపంగా పెంచితే మరింత నష్టం, కానీ మనసు శాంతిగా ఉంచితే సమస్య చిన్నదైపోతుంది. మన జీవితంలో అతిపెద్ద శక్తి మన మనసును నియంత్రించడం. 2. ధర్మం అంటే కర్తవ్యం చేయడం. నీకు లాభమా నష్టమా అని కాకుండా నీ కర్తవ్యం చేయి. అర్జునుడు యుద్ధం చేయకుండా తప్పుకోవాలనిపించింది, కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే నీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిజాయితీగా చేయాలి. స్టూడెంట్ అయితే చదువు, ఉద్యోగి అయితే న్యాయం చేయాలి, తల్లిదండ్రులైతే ప్రేమగా చూసుకోవాలి. ఇదే ధర్మం. 3. ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. ఇది గీతలో చాలా ప్రధానమైన బోధ. మనం పనిని మనసుతో చేయాలి, కానీ ఫలితం కోసం ఆతృత పడకూడదు. ఎందుకంటే ఫలితాన్ని నిర్ణయించేది అనేక విషయాలు. అవి ఏమిటంటే సమయం, అదృష్టం, పరిస్థితులు. మన కర్మ, మన పని మనం చేస్తే చాలు, ఫలితం సహజంగా వస్తుంది. ఇలా చేస్తే మనకి టెన్షన్ తగ్గుతుంది, ఈగో పోతుంది, శాంతి పెరుగుతుంది. మనం ఏ ఫలితాన్ని ఆశించకుండా చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంచగలుగుతాం, కానీ మనం అలా చేయడం కష్టం. సో దానికి మనం అలా చెయ్యాలి అని ఒక నియమం పెట్టుకుంటే అలవాటుతో చేసుకోవచ్చు. సో ఫలితాన్ని ఆశించకూడదు. 4. ఆత్మవిశ్వాసం మరియు అంతరాత్మ తెలుసుకోవడం. గీత చెబుతుంది, నీవు శరీరం కాదు, నీవు ఆత్మ. శరీరం మారుతుంది, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లాగా ఒకరోజు ముగుస్తుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతం. దీన్ని అర్థం చేసుకున్న వాడికి మరణ భయం తగ్గిపోతుంది, జీవితంపై స్పష్టత వస్తుంది. నెక్స్ట్ 5. దీని పేరేమిటంటే రాగ ద్వేషాలు తగ్గించుకోవడం. దేనికైనా ఎక్కువ ఆశపడి ఎవరినైనా ద్వేషిస్తే మనసు కలుషితం అవుతుంది. భగవద్గీతలో చెబుతుంది ఏమిటంటే అతిగా ఇష్టపడడం, ద్వేషం రెండు కట్టుబడ ఏది వచ్చినా అది కూడా జీవిత భాగమే అని అంగీకరించాలి. అతిగా ఎవరిని ఇష్టపడుతూ అతిగా ద్వేషం చేయకూడదు, దానివల్ల మన మనసు క్షీణించిపోతుంది. నెక్స్ట్ 6. కోపాన్ని జయించడం. భగవద్గీత చెప్పే మాటలు చాలా బలంగా ఉంటాయి. కోపం, మోహం, జ్ఞానం నాశనం. కోపం వచ్చిన 10 సెకండ్లకు మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడల్లా ముందుగా లోతుగా శ్వాస తీసుకోండి, కాసేపు ఆగండి, ప్రశాంతంగా స్పందించండి. అదే నీతి బోధ. మనకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు మంచిగా శ్వాస తీసుకొని ఒకసారి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే జపం ఒకసారి మనం మనసులో అనుకుంటే కూడా కోపం ఎంతో ఈజీగా పోతుంది. అలా కాకుండా ఓం నమ శివాయ అనుకున్నా సరే ప్రశాంతత వస్తుంది. మన కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో ఏ మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడినచో మనకు ఇంకా ఎక్కువ మన మనసు క్షీణించిపోతుంది. నెక్స్ట్ 7. అహంకారం లేని జీవితం. మనకు విజయాలు వచ్చినప్పుడు నేనే చేసా అని అనిపిస్తుంది, కానీ భగవద్గీత చెబుతుంది నువ్వు కేవలం సాధనం, దైవశక్తి ద్వారా పని జరుగుతుంది. నువ్వు జస్ట్ పని చేస్తున్నావు, కానీ దాన్ని నియంత్రించేది
ఆ దేవుడు మాత్రమే. అహంకారం తగ్గితే మనసుకు శాంతి వస్తుంది, సంబంధాలు మెరుగుపడతాయి, పాపం తగ్గుతుంది. నెక్స్ట్ 8వది సాత్వికంగా జీవించడం. అంటే భగవద్గీతలో 3 గుణాలు ఉన్నాయి. సాత్వికం అంటే శాంతి, జ్ఞానం. ధర్మం అంటే సాత్వికం అంటే శాంతి, జ్ఞానం, ధర్మం. అలాగే రాజసం అంటే ఆశ, గర్వం, పోటీ. తామసం అంటే అలసత్వం, అజ్ఞానం. మన లక్ష్యం సాత్విక గుణాన్ని పెంచడం. దీనికోసం మనం ఎంచుకోవాల్సింది భగవద్గీత ద్వారా నుంచి సాత్వికం అనేది శాంతి, జ్ఞానం, ధర్మం గురించి మనలో ఉన్న చెడు భావాలను పోగొట్టి మంచిని చేకూరుస్తుంది. దీనికోసం నిజాయితీ, కరుణ, మితమైన ఆహారం, మంచి స్నేహితులు నుంచి నేర్చుకోవాలి. అలాగే మనం సాత్వికంగా జీవించాలి. ఏదైనా మనం అతి కారం, అతి పులుపు, అతి ఉప్పు తినకూడదు. మనం ఎప్పుడు మితంగా నార్మల్గా తినాలి. అప్పుడే మన శరీరం మనకు స్పందిస్తుంది. ఇది భగవద్గీతలో చెప్పబడింది. నెక్స్ట్ 7th భగవంతుడిపై భక్తి సమర్పణ. భగవద్గీతలో అత్యంత మధురమైన బోధ, అన్నీ నాకే సమర్పించు, నేను నిన్ను కాపాడుతాను అని కృష్ణుడు చెప్పడం. మనం ఏ పని చేసినా అది దేవుడి పని అని ఫస్ట్ దేవుడికి సమర్పిస్తేనే మనం దేవుడు కాపాడడానికి ఉంటుంది. మన శాంతికి బెస్ట్ మార్గం భక్తి, భగవంతుడిపై నమ్మకం. సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకు అని కాదు, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి అని ఆలోచించాలి. అప్పుడే మనం జీవితంలో ఇంకొస్త ఎదుగుతాం. సమస్య వచ్చినప్పుడు బాధపడడం కాదు, దాని నుంచి ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవడం. నెక్స్ట్ 10 స్వీయ నియంత్రణ. మన జీవితం చెడిపోవడానికి కారణం మనసు కంట్రోల్ చేయలేకపోవడమే. గీత చెబుతుంది, ఇంద్రియాలను నియంత్రించగలవాడే నిజమైన యోగి. అంటే ఏదైనా ఎక్కువగా కాకూడదు, పరిమితి పాటించాలి. అవసరం లేని చోట అలవాట్లు తగ్గించాలి. ఏ పనిని మనం లిమిట్గా చేస్తే అప్పుడు మనసును అదుపులో చేసుకున్నప్పుడే మనకు ప్రశాంతత వస్తుంది. నెక్స్ట్ 11 సానుకూల దృష్టి. జీవితాన్ని అంగీకరించడం. జీవితంలో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, 2 సహజం. భగవద్గీత చెబుతుంది ఇది 2 తాత్కాలికం. దుఃఖం వచ్చినా ఇది కూడా గడిచిపోతుందని తెలుసుకోవాలి. సంతోషం వచ్చినప్పుడు సంతోషపడమే కాదు, దుఃఖం వచ్చినప్పుడు మనం ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఇది తాత్కాలికం అని తెలుసుకున్నప్పుడే మనము దాని నుంచి విముక్తి అవుతాం. నెక్స్ట్ 12 పరులకు మేలు చేయాలనే మనసు. గీత తెలిపే చివరి సారాంశం. కరుణ, దయ, నిస్వార్థం ఉన్నవాడు నిజమైన భక్తుడు. ఎవరిని బాధ పెట్టకపోవడం, ఎవరిని సాధ్యమైనంత వరకు సహాయం చేయడం, ఇదే భగవద్గీత ఆత్మ. మనము ఒకళ్ళకి మేలు చేయకపోయినా పర్లేదు కానీ అన్యాయం చేయకూడదు. అలా చేసినచో మనం జన్మాంతర పాపం మన వెంటనే తిరుగుతుంటుంది. మనకు మేలు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకి మేలు చేయకుండా పర్లేదు, కానీ వాళ్ళను అన్యాయం చేయడం చాలా చాలా నీష్టమైన బుద్ధి. సో మనల్ని ఒకళ్ళకి సహాయం చెయ్యాలి. అలాగే వాళ్ళ నుంచి మనం ఏం ఆశించకూడదు. మనము ఎంత సహాయం చేస్తే మనకు దేవుడు అంత ఇస్తాడు. సో మనం ప్రతి ఒక్కరిని దేవుడి బిడ్డలం అనుకొని జీవించాలి. అప్పుడే మనకు ఇతరుల పట్ల స్వార్థం అన్నీ పోతాయి. ఈ శరీరం అనేది మనకు ఒక చిరిగిన చొక్కా లాంటిదే. చొక్కా అనేది ఒక వస్త్రం, కానీ మనిషి బాడీ అనేది ఒక ఆత్మ. ఇది తెలుసుకున్నవాడు జీవితాన్ని చావు బతుకుల గురించి ఎక్కువ బాధపడడు, దాని గురించి ఆలోచించడు. సో ఈరోజు మనం గీతోపదేశం నుంచి నేర్చుకున్న గుణాలు ఏమిటంటే స్థిరమైన మనస్సు, కర్తవ్య నిష్ఠ, ఫలితంపై ఆశ లేకుండా పని, ఆత్మజ్ఞానం, రాగద్వేషాలను తగ్గించడం, కోపాన్ని నియంత్రించడం, అహంకారం లేకపోవడం, సాత్విక జీవనం, భక్తి మరియు సమర్పణ, స్వీయ నియంత్రణ,
సానుకూల దృష్టి, ప్రజల పట్ల కరుణ. ఈ గుణాలు మన జీవితం మార్చగలవు. భగవద్గీత చెప్పేది ఒక్కటే, శాంతిగా జీవించు, ధర్మంగా జీవించు, ప్రేమగా జీవించు. ఇదే నిజమైన జీవితం. మనం భగవద్గీతలో నేర్చుకోవాల్సింది ఇది. మనం ఒకరిని సంతోషపెట్టకపోయినా బాధలేదు, కానీ ఒకరిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బుద్ధి కలవాళ్ళైనా మన ధర్మం మనం పాటిస్తూ మన మనసును నియంత్రణగా ఉంచుతూ ప్రశాంతంగా జీవించాలి. అప్పుడే మన ధర్మం పాటిస్తుంటే మనకు ఎక్కువ ఆశ అనిపించదు ఈ లోకంలోనే ఉండాలి అని. ఇంతటితో మనకు భగవద్గీత గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా మీరు ఆ అధ్యాయం 1 నుంచి చూడకపోతే పార్ట్స్ 6 ఉన్నాయి, అవన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.